73 స్క్వేర్. టక్కున మీకు బల్బ్ ఎట్లా వెలగాలి? 73. అనిల్ సార్ చెప్పాడు 50 కంటే ఎంత ఎక్కువ ఉంది? 23 ఎక్కువ ఉంది. 23 స్క్వేర్ ఈజ్ 529. లాస్ట్ 2 డిజిట్స్ ఏం రావాలి? 29. ఇక్కడ లేదు, ఇక్కడ లేదు, ఇక్కడ లేదు, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. నెక్స్ట్ క్లాస్ లో నేను ఇంకొన్ని ఆప్షన్స్ వేసుకొని కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డిఫరెంట్ యాంగిల్స్ లో ప్రాబ్లం ఎలా చూడడము అనేది మాత్రమే ఈ యొక్క డెమో క్లాస్ యొక్క ప్రత్యేకత. మీకు వచ్చింది నేను చెప్తే ఇంకా రైట్, నేను ఎందుకు సార్ మీకు ఒక క్యాట్ ఎగ్జామ్ ట్రైనర్ 60% మాకు ఎగ్జామ్ వచ్చి నా దగ్గరికి వచ్చినోడికి 99.82 వచ్చిందంటే దాంట్లో నా కాంట్రిబ్యూషన్ ఉన్నట్టు, రైట్? మీకు జస్ట్ ఆ మెథడ్స్ తెలిస్తే చాలు, ఇంకా మీరు నెక్స్ట్ లెవెల్ కి విత్ ప్రాక్టీస్ వెళ్ళిపోతారు. ఆ మెథడ్సే మీరు తీసుకోవాలి. క్వశ్చన్ చూడంగానే అదే ఆ మెథడ్ మీకు కనెక్ట్ అవ్వాలి. 73 స్క్వేర్, 50 ప్లస్ 23 స్క్వేర్, 23 స్క్వేర్ ఈజ్ 529. లాస్ట్ 2 డిజిట్స్ 29. ఆ కాన్సెప్ట్ మీకు తెలిసింది కాబట్టి ఈ ప్రాబ్లం మీకు చాలా ఈజీ అయింది. లాజిక్ అర్థమైంది కదా సార్? రైట్. ఇంకా నేను చాలా ప్రాబ్లమ్స్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నవ్వు ఇక్కడ చూడండి సార్, ఇక్కడ చూడండి, మీరే ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తారు. 65 స్క్వేర్ ప్లస్ 101 స్క్వేర్ మైనస్ 23 స్క్వేర్. జనరల్ గా ఈ క్లాస్ మీరు వినకపోతే 65 స్క్వేర్ కనుక్కుంటారు, రైట్? 101 స్క్వేర్ కనుక్కుంటారు, 23 స్క్వేర్ కనుక్కుంటారు. కానీ అనిల్ సార్ చెప్పిన సింప్లిఫికేషన్ 4 ఆయుధాల ప్రకారము ఫస్ట్ ఏం చేయమన్నాడు? నంబర్ ట్రీ చేయమన్నాడు. 65 ఈజ్ అన్ ఆడ్ నంబర్, 101 ఈజ్ అన్ ఆడ్ నంబర్, 23 ఈజ్ అన్ ఆడ్ నంబర్. ఆడ్ ప్లస్ ఆడ్ ఈవెన్, ఈవెన్ మైనస్ ఆడ్ ఎంత? ఆడ్. ఆన్సర్ ఆడ్ నంబర్ వచ్చి ఉండాలి. చూడంగానే నాకు ఆప్షన్లు 3 ఎగిరిపోయినాయి. ఫస్ట్ మెథడ్ 65 ఆడ్ నంబర్, 101 ఆడ్ నంబర్, 23 ఆడ్ నంబర్. ఆడ్ ప్లస్ ఆడ్ ఈవెన్, ఈవెన్ మైనస్ ఆడ్ ఆడ్. ఆన్సర్ ఆడ్ నంబర్ వచ్చి ఉండాలి. నంబర్ ట్రీ ఫస్ట్ కాన్సెప్ట్ ప్రకారము ఇది ఎగిరిపోయింది, ఇది ఎగిరిపోయింది, ఇది ఎగిరిపోయింది. మళ్ళీ మనము రైట్ ఈ రెండిట్లో యూనిట్ డిజిట్స్ ఏముంది? ఆన్సర్ ఆప్షన్ లో యూనిట్ డిజిట్స్ ఏముంటే లాస్ట్ 2 డిజిట్స్ చేస్తాము. 65 50 కంటే ఎంత ఎక్కువ కన్నా? ఎంత ఎక్కువ? 15 ఎక్కువ. 15 స్క్వేర్ ఎంత? 25. ఉన్నారా సార్? 65 ఈజ్ 15 మోర్ దాన్ 50. 15 స్క్వేర్ ఈజ్ 225. 101 అంటే 100 కంటే ఎంత ఎక్కువ? 1 ఎక్కువ. 1 స్క్వేర్ ఎంత? 01. మైనస్ 23 స్క్వేర్ ఎంత? 529. 25 ప్లస్ 1 26 మైనస్ 29 అంటే -3. లాస్ట్ 2 డిజిట్స్ లో గనక యూనిట్ డిజిట్ గనక వస్తే నెగటివ్ వస్తే 10 యాడ్ చేయాలి. లాస్ట్ 2 డిజిట్స్ అయితే 100 యాడ్ చేయాలి. 100 మైనస్ 3 ఎంత? ఆన్సర్ 97. నాకు లాస్ట్ 2 డిజిట్స్ ఏముండాలి? 97 ఉండాలి. కాబట్టి ఆన్సర్ తప్పు. ఎంత ఈజీగా అయిపోయింది చూడండి. మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అందుకే ఒక చదవడానికి ఒక పద్ధతి ఉంది. మీరు ఆ పద్ధతిగా చదివితే చాలా ఈజీగా అయిపోతుంది. నంబర్ ట్రీ ఎప్పుడు యూజ్ చేయాలి? ఆన్సర్ ఆప్షన్ లో ఈవెన్ ఆడ్ ఉంది కాబట్టి ఫస్ట్ ఈ మెథడ్ యూజ్ చేస్తాను. ఆన్సర్ ఆప్షన్ లో యూనిట్ డిజిట్ డిఫరెంట్ గా ఉంది, ఈ ఆప్షన్ యూజ్ చేస్తాను. ఆన్సర్ ఆప్షన్ లో యూనిట్ డిజిట్ సేమ్ ఉంది, లాస్ట్ 2 డిజిట్స్ యూజ్ చేస్తాను. లాజిక్ క్లియర్ సార్? మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. 65 ఆడ్ నంబర్, 101 ఆడ్ నంబర్, 23 ఆడ్ నంబర్. ఆడ్ ప్లస్ ఆడ్ ఈవెన్ నంబర్, ఈవెన్ మైనస్ ఆడ్ ఈజ్ ఆడ్ నంబర్. ఆన్సర్ మనకు ఆడ్ నంబర్ వచ్చి ఉండాలి. ఫస్ట్ ఎగిరిపోయింది, సెకండ్ ఎగిరిపోయింది, ఫిఫ్త్ ఎగిరిపోయింది. 65 స్క్వేర్ 50 కంటే 15 ఎక్కువ. 15 స్క్వేర్ 25. 101 స్క్వేర్ 01. 23 స్క్వేర్ 529. 26 మైనస్ 29 మైనస్ 3 వచ్చింది. అనిల్ సార్ చెప్పాడు యూనిట్ డిజిట్ లో నెగటివ్ వాల్యూ వస్తే 10 యాడ్ చేసుకోండి. లాస్ట్ 2 డిజిట్స్ లో నెగటివ్ వాల్యూ వస్తే 100 యాడ్ చేసుకోండి. 100 మైనస్ 3 ఈజ్ 97. 100 మైనస్ 3 ఈజ్ 97.